నర్సీపట్నం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు అట్టహాసంగా స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు హాజరయ్యారు. కమిటీ అధ్యక్షుడిగా గవిరెడ్డి వెంకటరమణ, వైస్ చైర్మన్ గా కన్నయ్య నాయుడు ప్రమాణం చేశారు. అనంతరం మొత్తం 20 మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మార్కెట్ కమిటీని అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు పాలకవర్గం అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. ప్రతి సమావేశానికి కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని అన్నారు. మార్కెట్ యార్డును పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్కడి భవనాలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ తన పదవీ కాలంలో మార్కెట్ యార్డు అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని, తనపై పెట్టిన బాధ్యతను నిలబెట్టుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీనాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన్న, వీర సూర్యచంద్ర, జెడ్పీటీసీ రమణమ్మ, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, వ్యవసాయ శాఖ ఏడీ శ్రీదేవి, ఆర్డీఓ వివి రమణ, ఎంఆర్ఓ రామారావు, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, 4 మండలాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ఏంటంటే, నేను ఉన్నప్పుడు ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు రైతులకి మట్టి పరిశోధన కేంద్రం ఇక్కడ పెట్టారు. ఇప్పుడు చూసారు, వచ్చారు, పనిచేయలేదు. మట్టి పరిశోధన అంటే మీ పొలంలో మట్టి దేనికి పనికి వస్తుంది అది పరిశోధన చేసుకోవాలి. మీరు వరిపాటు పండదు, అక్కడ వరిపాటు పండితే స్థానం కలుపుతారు. మీరు ఏం పడుతుంది అంటే మీ పొలంలో ఉన్న మట్టి, మీ పొలంలో ఉన్నాయి కదా, దాంట్లో కొంత మట్టి తీసుకొచ్చి ఇక్కడ పరిశోధన చేస్తే ఆ మట్టి పరిశోధన చేసిన తర్వాత అక్కడ ఏది పంట వేస్తే బాగా పండుతుందని చెప్పి పరిశోధనలో రిపోర్ట్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. మన రైతు చాలా తెలియదు. పండని చోట విత్తనాలు వేస్తారు, పండి చోట విత్తనాలు వేయరు. ముందు పరిశోధన కావాలా, అందుకే పెట్టాను. 5 సంవత్సరాల పాటు పనిచేయలే, అనకాపల్లి పోయింది కేంద్రం. ఇప్పుడు ఇమీడియట్గా కేంద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అమ్మా, కొత్త మోడల్స్ వచ్చి ఇప్పుడు పూర్వంలో కాదు, న్యూ టెక్నాలజీ వచ్చింది మట్టిలో, మట్టి పరిశోధన. అది ఇమీడియట్ పెట్టండి కదా. విత్ ఇన్ నో టైం. ఎన్ని రోజులు పెడతారు? ఫ్రీ చెప్పు, పెట్టవద్దు ఒప్పుకోదు. ఎన్ని రోజులు పెట్టగలవు? నాకు ఎంతో టైం. నాకు 4 రోజులు ఏమమ్మంటావా, 2 నెలలు అమ్మంటావా? ఎప్పుడు ఇవే చెప్పు, నీకు ఇస్తున్నాను. నాకు టైం చెప్పు. 2 నెలల్లో టైం ఇస్తున్నా. 2 నెలల్లో టైం చేయకపోతే నువ్వు 2 నెలల తర్వాత ఇక్కడ ఉండవు. దాన్ని ప్రిపేర్. అది ఇంపార్టెంట్ నాకు. తర్వాత ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అమ్మ చెప్పారు. నేను ఎప్పటి నుంచో కట్టాలనుకుంటున్నాను, ఎవరు రావట్లేదు ముందుకి. ఇప్పుడే రమణ పంచాయతీ కోల్డ్ స్టోరేజ్ కట్టు. కోల్డ్ స్టోరేజ్ వల్ల లాభాలు ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ ఉంది, చింతపండు, టమాటీలు, ఈ కాయగూరలు, చిక్కుల్లో పండిస్తారు. ఏ కాయగూరలు ఏదైనా పండించారు, మా ప్రకారం తీసుకొస్తున్నారు. బజారు కొనుగోలుదారులు ఏం తక్కువ రేటుకి అడుగుతున్నారు. ఆ రోజు రేటు ఉండదు. మీరు తెచ్చిన బుట్ట తక్కువ రేటు అమ్ముకుని వెళ్ళిపోతున్నారు. మీ దారికి వచ్చి కూడా రావట్లేదు. కోల్డ్ స్టోరేజ్ ఏంటంటే, మీరు పండించిన పంటే పాడవదు. 10 రోజులు కాదు, 15 రోజులు కూడా అలాగే ఉంటుంది. అటువంటి స్టోరేజ్ ఇక్కడ లేదు మనకి. ఇక్కడ స్థలం ఇస్తాను నేను, ఇంట్లో స్థలం ఇస్తాను నేను. ఎవరైనా పెడతారంటే రెండు ముందుకు రండి, లోన్లు ఇప్పిద్దాం బ్యాంక్ ద్వారా, మీరు వ్యాపారం చేసుకోండి. మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపల్లి బయ్యవారం దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంది, తెలుసా ఎవరికన్నా? కొనతాల మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరేజ్ ఉంది. మీరు చూడండి. దాంట్లో బెల్లం పెట్టచ్చు, కాయగూరలు పెట్టచ్చు, చిక్కుళ్ళు పెట్టచ్చు, టమాటాలు పెట్టచ్చు.
మీకు రేట్ వచ్చే వరకు అక్కడ దాచుకోవచ్చు. మీకు అరలు అమ్ముకుంటుంది అంతా ఏసీ. ఆ ఏసీ వల్ల పాడవదు. మీరు వారం రోజుల తర్వాత కూడా వచ్చి అమ్ముకోవచ్చు డిమాండ్ని పెట్టి. అది చాలా ఇంపార్టెంట్. కావున ఎస్టిమేషన్ చేయించి ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేయి. సెంట్రల్ బ్యాంక్ డబ్బులు ఇస్తారు కాదు పెట్టి చేద్దాం. అదొకటి ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే రైతు బజార్ రాష్ట్రం పెట్టాను నేను మొన్న ఎలిమిషన్ కాళ ఆఫీస్ కంపు కప్పు మండలానికి కూడా ఉన్నాడు. ఎన్ని షాపులు పెట్టావు లాస్ట్ టైము? లాస్ట్ టైం ఏంటమ్మా? 27-50 పెట్టవచ్చు. ఉన్నదే ఏం చేస్తామంటే ప్లాన్ చేసి ముందు షాపులో అమ్ముకుంటాడు. రాత్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ సామాన్లు అంతా బయట వెనకాల రూములు పెట్టుకుంటాడు. తాళాలు వేసి వెళ్ళిపోతాడు. ఒకవేళ రాత్రి అక్కడే పడుకోవాలనుకుంటే ఆ రూములు ఒక పచ్చి మంచం, మడత మంచం, అదే మడత మంచం, నొలక మంచం వేసి పడుకుంటాడు.